ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, సాయి రమేష్ గారు నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సార్ విష్ణు గారు నమస్తే అండి. రైట్. సో విష్ణు టాక్స్కి ఫైనల్గా మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. రైట్. నేను కూడా పిలిచిన వెంటనే, అడిగిన వెంటనే మీరు కూడా వచ్చి ఇవాళ ఈ వేదిక మీద ఆసీనులు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీతో ఒక మంచి వేదిక పంచుకోవాలి, మన ఇద్దరి ఒక స్క్రీన్ కాంబినేషన్ ఆడియన్స్లోకి తీసుకెళ్లాలంటూ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. బట్ అది ఇవాళ సాధ్యపడింది. సో అయితే సాయి రమేష్ గారితో ఇంటర్వ్యూ చేయాలి అన్నప్పుడు ఎటువంటి కంటెంట్తో వెళ్ళాలి ఏంటని ఆలోచన చేశాను. అన్న ఆలోచనలో నుంచి రీసెంట్గా కొన్ని ఇన్పుట్స్ నేను తీసుకోవడం జరిగింది పర్టికులర్గా. సో ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి ఏఐ అనేది ఇవాళ విశ్వవ్యాప్తం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గ్రామాల్లో ఉండే యువకులు కానివ్వండి, లేదంటే ఒక మండల కేంద్రంలో ఉండే యువకులు, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే తమ సొంత ఊర్లో ఉంటున్నారో వాళ్ళ సొంత ఊర్లోనే ఉంటూ నెలకి ఓ 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఏఐ ద్వారా ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే అంశం గురించి మీతో మాట్లాడాలని గత 2 రోజుల నుంచి దాని మీద కొంత వర్కౌట్ చేస్తున్నాను. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకులు కానీ, లేదంటే మండల కేంద్రాల్లో ఉండే యువకులు అందరూ కూడా మహానగరాలకు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేరు. అంటే వాళ్ళకున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అందరూ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు రాలేరు. కాబట్టి సో వాళ్ళకున్న స్కిల్స్ను ఉపయోగించుకొని ఏఐ ద్వారా వాళ్ళ సొంత ఊర్లోనే కూర్చుని ఓ 40,000 నుంచి 50,000 రూపాయలు ఆదాయాన్ని రాబట్టగలిగే మార్గాలు ఏమున్నాయంటారు అసలు? సార్ విష్ణు గారు, ఖచ్చితంగా మీరు అడిగింది చాలా 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 యూజ్ఫుల్ క్వశ్చన్. నిజంగా ఈ థాట్ ప్రాసెస్ అనేది చాలామందికి ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న గ్యాప్ ఎక్కడ ఉంటుంది అంటే పాసిబిలిటీ ఉందా లేదా అనే దానికైతే ఫస్ట్ 100% పాసిబిలిటీ ఉంది. కానీ గ్యాప్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెలకి ఒక 30,000, 40,000, 50,000 సంపాదించాలి అంటే మీకు ఈ రోజైనా ఏఏ వచ్చాకైనా ఇంకొకటి వచ్చాకైనా మనకంటూ ఒక ప్యాషన్, మనకంటూ ఒక స్కిల్ అనేది ఉంటే దాన్ని యూజ్ చేసుకుని చేసే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏఐతో కొత్తగా మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కొన్ని వస్తాయి. అలా కాకుండా ఆల్రెడీ గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, మీకు ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకొని మనం ఒక 100 waysలో మనీ ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా ఏఐ రావటం వల్ల, ఈ ఏఐ టూల్స్ వల్ల కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చేయగలిగే స్టేజ్కి వచ్చినాయి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనం ఎక్కువ మంది ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయడం, ఇన్స్టాగ్రామ్స్ రన్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ యూట్యూబ్ వీడియోస్లో అయితే ఒకప్పుడు ఫుల్ వీడియోస్ మీద మంచి రెవెన్యూ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, జనాలు కూడా ఫుల్ వీడియోలు చూడటం మానేశారు. అన్నీ షార్ట్ వీడియోస్ అయిపోయినాయి. షార్ట్ వీడియోస్కి రెవెన్యూ అంత ఎక్కువ ఉంటుందా అంటే అంత ఎక్కువ రెవెన్యూ ఉండదు. షార్ట్ వీడియోస్కి ఏంటి అంటే జస్ట్ ఒక 1,000,000 వ్యూస్ వస్తే కూడా ఒక $100 వస్తుందా రాదా అన్న పాయింట్ ఉంటుంది. కాబట్టి అక్కడ షార్ట్ వీడియోస్లో డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. ఇన్స్టాగ్రామ్ అయితే అసలు మనీ ఏం పే చేయరు. అలా చాలా ప్లాట్ఫామ్స్ ఇంకా కొత్తగా వచ్చేవి కూడా మనీ ఏం పే చేయరు. కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది, బాగా ఎక్కువ అవకాశం కల్పించేది ఏంటి అంటే, మీకంటూ ఫాలోయింగ్ కనుక ఉంటే ఆటోమేటిక్గా కంపెనీసే వచ్చి అమౌంట్ పే ఇచ్చి చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. సో మీకు 10,000 మంది ఉన్నా కూడా కంపెనీసే మెసేజ్ చేస్తాయి మా బ్రాండ్ ప్రమోట్ చేయండి అని చెప్పి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో కూడా మీకు ఒక ఫీచర్ ఉందండి, యూట్యూబ్ షాపింగ్ అని చెప్పి మనకి కొత్తగా ఒక ఫీచర్ రావడం జరిగింది. అంటే ఏంటి, మీరు యూట్యూబ్ వీడియోస్లోనో, యూట్యూబ్ షార్ట్ వీడియోస్లోనో ప్రోడక్ట్స్ని రికమెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాం అనుకోండి, ఈ షర్ట్ ఉందనుకోండి, ఈ షర్ట్ని మనం ఒక ప్రోడక్ట్ యాడ్ చేయొచ్చు, అదే యాడ్ చేస్తుంది. యాక్చువల్గా మనం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన వీడియోలో ఏ వస్తువులు అయితే కనిపిస్తాయో ఆ వస్తువులు అమ్మేటువంటి ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ నుంచో లేదంటే మింత్రా నుంచో అదే అక్కడ యాడ్ చేసేస్తుంది. ఓకే. ఇప్పుడు నా వీడియో ద్వారా ఎవరన్నా ప్రోడక్ట్ క్లిక్ చేసి పర్చేజ్ చేస్తే విల్ గెట్ కమిషన్. 11% వరకు కూడా అది కమిషన్ పే చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు వరకు నేను యూట్యూబ్ వీడియో చేసి డబ్బులు సంపాదించాలి అంటే ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను కనిపించకూడదు,
చాలామంది ఇంకా మీరు చెప్పినట్టుగా విలేజెస్లోనో హోమ్ టౌన్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఇంకా అది ఉంటుంది. మనం కనిపించి చేయాలి అంటే మళ్ళీ ఎలాంటి ఇది ఉంటుందో అన్నట్లు భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న ఏఐ టూల్స్ ఉపయోగించుకొని వాళ్ళు కనిపించకుండా 100 వీడియోస్ని కూడా ఒక టూల్ ఉపయోగించుకొని తయారు చేయగలిగే పరిస్థితి. మనం ఒక టూల్ ఉపయోగించుకొని అమెజాన్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ URL ఇస్తే అదే వీడియో జనరేట్ చేసేస్తుంది. ఓకే. సో ఇట్లా మనకి ప్రతి వర్క్కి కూడా చాలా వరకు ఈ టూల్స్ రావడం వల్ల ఇవి ఉపయోగించుకుని వీళ్ళు ఇప్పుడు దాకా చేయలేని వర్క్స్ కూడా చేయొచ్చు అండి. ప్లస్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చేయొచ్చు. చాలా సబ్జెక్ట్స్ అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని బట్టి ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేయొచ్చు. ఓన్గా కూడా మనీ ఏం చేస్తున్న ఎగ్జాంపుల్స్ మనం రీసెంట్గా నేను ఇక్కడ మన ఛానల్స్లోనే ఇంటర్వ్యూలో చూశాను. ఒక అతను ఏఐ ఉపయోగించుకుని ఆల్రెడీ తన ఆర్టిస్ట్, గతంలో పెయింటింగ్స్ వేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏఐని ఉపయోగించుకుని ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేసి తక్కువ టైంలో తక్కువ అమౌంట్తోనే బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్స్ ఇస్తూ ఉన్నాడు. చాలా వైరల్ అయింది అది. సో ఇది చాలా హ్యాపీనెస్. అంటే తనకు ఆల్రెడీ ఆ స్కిల్ ఉంది కాబట్టి దాని నుంచి ఎంజాయ్ చేయడం ఫాస్ట్గా అయింది. ఇప్పుడు నేను ఆ వీడియో చూసి నేను కూడా పెయింటింగ్స్ చేసి ఏఐతో మనీ ఏం చేద్దామని అనుకుంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే ముందు వీళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు ఆ పెయింటింగ్స్ కొనే వాళ్ళ మెంటాలిటీ ఎలాంటివి ఉంటాయి, వాళ్ళకి ఏం కావాలి, వాటిని మనం ఏ టూల్ ఉపయోగించుకుని చేయగలం, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఫస్ట్ అవతల వాళ్ళ పల్స్ తెలుసుకోవాలి, మనం మార్కెట్ పల్స్ తెలుసు, మార్కెట్లో ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుంది ఏంటి అసలు. ఎక్కువ మంది ఇప్పుడు మీకు కిడ్స్వి మనకి డ్రాయింగ్ బుక్స్ లేదంటే ఎస్సే రైటింగ్ బుక్స్ ఇవి మీరు చూసే ఉంటారు. ఇప్పుడు అలాంటి పెద్దవాళ్ళు కూడా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. మీరు చూసారా, ఇది మండల ఆర్ట్స్ అని చెప్పి. సో ఎక్కువ మంది ఈరోజు అంటే మనం ఆన్లైన్ నుంచి డివియేట్ అవ్వడం కోసం సో అందరూ కూడా ఇప్పుడు ఆ బుక్స్ పర్చేజ్ చేసుకుని వాడుతున్నది చాలా ట్రెండింగ్ అండి. మీరు గూగుల్ ట్రెండ్స్లో కూడా చూడవచ్చు దానికి ఉన్న డిమాండ్ ఎంత అనేది. సో ఇలాంటి బుక్స్ని లేదంటే చాలా వరకు మనం ఈ బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఏఐతో జనరేట్ చేయొచ్చు అండి. సో ప్రతి ఫీల్డ్లో కూడా మనం ఇప్పుడు దాకా మనకు ఒక ప్యాషన్ ఉంటే దాన్ని ఏఐ ఉపయోగించుకుని మనీ ఎర్నింగ్ వేగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు ఒక సొంత వెబ్సైట్ తయారు చేసుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుందనో లేకపోతే కొంచెం టెక్నికల్గా ఉందనో ఆగుతున్నాం. కానీ ఇప్పుడున్న ఏఐ టూల్స్ ఎలా అంటే కుదిరితే నెక్స్ట్ వీడియోలో మీ చేత చేయిస్తాను, విష్ణు గారే ఒక సొంత వెబ్సైట్ తయారు చేసేస్తారు, అది కూడా 10 నిమిషాల్లో. ఓకే, మీకు సైట్ మీరే తయారు చేసుకుంటారు, దాని అప్డేట్స్ మీరే చేసుకుంటారు, ఎటువంటి టెక్నికాలజీ లేకపోయినా కూడా మీరే చేసుకోవచ్చు. ఓకే, అంటే టెక్నాలజీ ఇది వచ్చాక ఏం జరిగింది, ఏఐ వచ్చినాక అంటే ఇంకా ఎక్కువ మందిని టెక్నాలజీ వాడుకోగలిగేలాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళకి అవకాశాలు ఇంకా పెరుగుతాయండి. అంటే కొత్తగా ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే కాకపోతే ఒకటంటూ ప్యాషన్ ఉండాలి, 2 ఫస్ట్ స్కిల్ నేర్చుకోవాలి, ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, దానికి సంబంధించినటువంటి మార్కెట్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఇవి కనుక ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా నెలకి 30,000, 40,000, 50,000 సంపాదించడం అనేది చాలా 100% పాసిబుల్ అవుతుందండి. కానీ దానికి ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, కొంతమందికి 6 మంత్స్ కూడా పట్టచ్చు. సో ఫస్ట్ రైట్ పాత్ సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గట్లుగా కనుక వీళ్ళు చేస్తే ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఉంటుందండి. సో ఇప్పుడు సాయి రమేష్ గారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు లేదంటే మండల కేంద్రాల్లో ఉండేవాళ్ళు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అంటే వీళ్ళందరికీ అంటే వీళ్ళంతా కూడా ఎక్కువ కూడా వ్యవసాయానికి చాలా దగ్గరగా ఉంటారు, ఎక్కువగా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి సో ఇప్పుడు ఏఐ విత్ అగ్రికల్చర్, సో దీనికి ఎటువంటి పాసిబిలిటీస్ ఉంటాయంటారు? అసలు చాలా మంచి పాసిబిలిటీస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏఐని ప్రతి ఫీల్డ్లో కూడా, అది అగ్రికల్చర్ దగ్గర నుంచి ఏ ఫీల్డ్ అయినా కూడా, మీ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు ఏంటి, మనం ఏ ఏరియాలో ఉంటున్నాం, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నేను ఏం చేస్తే బాగుంటుంది అంటే అదే మనకి గైడెన్స్ ఇస్తుంది. ఓకే, సో మనం ఆల్రెడీ ఏదైనా ఒక పంట వేస్తున్నాము, దాంతోపాటు ప్యారలల్గా ఇంకేం చేయొచ్చు, ఓకే ఆల్టర్నేటివ్గా దాంతోపాటు ఇంకేం క్రాప్ చేయొచ్చు, అలాగే వచ్చిన వాటిని నేను ఎక్కువ అమౌంట్ వచ్చేలాగా చేయాలి అంటే ఏం చేసి చేయొచ్చు,
ఓకే. ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనకి చాలా అద్భుతమైన టూల్స్ ఉన్నాయండి. సో మనకి చాట్ జీపీటీ కానివ్వండి, జెమినీ కానివ్వండి, నెక్స్ట్ అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన డీప్ సీక్ కానివ్వండి. అవునవును, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది డీప్ సీక్ బాగా. సో అంటే ఇవన్నీ ఉపయోగించుకుని ఖచ్చితంగా ముందు వీళ్ళకి ఏం తెలియాలంటే ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలండి. ఫస్ట్ అసలు ఆ టూల్ ఎలా ఉపయోగించుకోవాలి అది కనుక తెలిస్తే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా మనం ఏ పంట పండించినా దానికి ఎక్కడ మార్కెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పంట ఉంది, ఇప్పుడు బయట మార్కెట్లో రేట్ చాలా తక్కువ ఉంది, నేనేం చేయాలి అంటే అదే చెప్పిద్ది, పలానా డ్రై సెంటర్స్ ఉన్నాయి, మీరు దాన్ని డ్రై చేసి పౌడర్స్ లాగా చేసి చేయొచ్చును. ఓకే, మనం అట్లా అంటే ఒక ప్రాబ్లం అంటూ ఇస్తే దానికి ఉన్న బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ అన్నీ కూడా మనకు అది చెప్తూ ఉంటుంది. ఓ దట్స్ గ్రేట్. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు పంట గురించి అవగాహన లేనోడిని నేను వెళ్ళి అడిగాను అనుకోండి, అది ఇచ్చేది రైటో తప్ప నాకు తెలియకపోవచ్చు. ముందు అసలు ఆ క్లారిటీ ఉండాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే ఉంటది, మీ ఇంటర్వ్యూ చూసి సరే ఇంకా విష్ణు గారు చెప్పారు కదా రేపు నుంచి వ్యవసాయం మొదలు పెట్టేద్దాం అని చెప్పి చదువుని వచ్చేస్తారు. కాదు కాదు, ఫస్ట్ అసలు మనం వ్యవసాయం గురించి ఐడియా ఉండాలి. ఐడియా ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి ఏదైనా ఉన్నా కూడా అవి చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంతే తప్ప ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుందని. అంటే మీకు ఒక ఎక్స్పర్ట్ మీ దగ్గర ఉన్నట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు ఏదో కొత్త వైరస్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మనం ఫోటో తీసి పెడితే అది ఏదై ఉండొచ్చో కూడా చెప్తుంది. ఓకే, అంటే మనకి మొక్కలకి పంటకు సంబంధించి ఏదైనా తెగుళ్ళు లాంటివి ఏమైనా వచ్చినా కూడా మనం దాని ఫోటో తీసో వీడియో తీసో దీన్ని అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏమై ఉండొచ్చు, దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటో కూడా చెప్తుంది. ఓకే, దాన్ని కూడా మళ్ళీ మనం ఎరువులు వాడకుండా అయితే ఎలా చేయొచ్చు, ఆర్గానిక్ ఎరువులు వాడైతే ఎలా చేయొచ్చు అనేటువంటివి కూడా. అంటే ప్రతి ప్రాబ్లంకి అన్ని ప్రాబ్లమ్స్కి అక్కడ మ్యాక్సిమం సొల్యూషన్స్ దొరుకుతాయండి. కాకపోతే ఏంటంటే ఏ టూల్లో అడిగితే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, మనం చాట్ జీపీటీ తీసుకుంటే కొంతవరకు ఉండొచ్చు, కానీ అగ్రికల్చర్ కోసం కూడా కొన్ని కొత్తగా వస్తున్నాయి మార్కెట్లోకి, అవి ఉపయోగించుకుంటే ఇంకా బెటర్గా వస్తుంది. అది సార్. సో మొత్తానికి ఏ విత్ అగ్రికల్చర్ చేయాలన్నా ఫస్ట్ ఏ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, టూల్ ఎలా వాడాలో తెలియాలి, ఎలా వాడాలో తెలియాలి. అదేవిధంగా మనం ఏ సెక్టార్కి సంబంధించి చేద్దాం అనుకుంటున్నాం, ఏ రంగానికి సంబంధించి దిగుదాం అనుకుంటున్నాం, ఆ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కూడా మన దగ్గర పక్కగా ఉండగలగాలి. నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ తక్కువ టైంలో పొందగలుగుతారు. మనకి లేదనుకోండి, ముందు ఆ సబ్జెక్ట్ మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు దాకా డిజిటల్ మార్కెటింగ్ మీద నాలెడ్జే లేదు, కానీ ఇప్పుడు వచ్చిన ఏఐ టూల్స్ ఉపయోగించుకుని అసలు ఏం తెలియని వాళ్ళు కూడా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయొచ్చు. కానీ కంపేర్ టు ఏమీ తెలియని వాళ్ళు ఫేస్బుక్ యాడ్స్ ఏఐతో రన్ చేసే దానికన్నా కూడా కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఇంకా బెటర్ రిజల్ట్స్ తేగలుగుతారుగా. సో ఆ ఫీల్డ్లో అవగాహన ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుందండి. అంటే మీకు ఇంకా కరెక్ట్గా ఎలా చెప్పచ్చు అంటే ఈ ఏఐ టూల్స్ అన్నీ కూడా ఎవరైతే బ్యాక్ బెంచెస్ ఉంటారో వాళ్ళకి వరం లాగా అనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు, కానీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఇది కనుక కరెక్ట్గా వాడుకుంటే దే కెన్ డూ ఎనీథింగ్, జనరల్గా దే ఆర్ క్యాపబుల్. సో సాయి రమేష్ గారు, ఇప్పుడు ఏఐకి సంబంధించి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా, ఏఐకి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా, సో అంటే మీ వైపు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా మన చూసే ఆడియన్స్కి? సో ఖచ్చితంగా సార్. అంటే బేసిక్గా ఏంటంటే నేను 2002 నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇట్స్ మై ప్యాషన్. ఓకే, అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఏఐలో అప్డేట్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఈ థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం. థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ. ఓకే, థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం. దీనిలో ఎలా ఉంటుందంటే జనరల్గా మనం ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ వీడియోస్ ఎలా చేయాలి ఏఐ ద్వారా. ఇప్పుడు కార్టూన్ వీడియోస్ ఏఐతో చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, అది ఎలా చేయొచ్చు అనేది ఒక కోర్స్ అనుకోండి, ఆ కోర్సే 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలా ఒక్కొక్క కోర్సే 2,000, 3,000 ఛార్జ్ చేస్తారు బయట. మేమేం చేస్తున్నామంటే ఒక 1 year పాటు 100 కోర్సెస్ నేర్పిస్తాము. ఒక సంవత్సర కాలంలో 100 కోర్సులు, ఎవ్రీ వీక్ 2 కోర్సెస్ నేర్పిస్తాం. ఎవ్రీ డే దాని మీద అప్డేట్స్ ఇస్తూ, అలాగే వీళ్ళకి డెడికేటెడ్గా సపోర్ట్, డౌట్ ఒక సపోర్ట్ ఉంటుంది, డెడికేటెడ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెట్టి మనం కేవలం 3,000 రూపీస్కే ఈ ఏఐ కమ్యూనిటీ అనేది రన్ చేస్తున్నాం. సో ఎవరైతే నిజంగా ఏఐతో మేము అప్డేట్ తెలుసుకోవాలనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇది జరిగిందని తెలిస్తే దాన్ని ఎలా వాడుకుంటారు అనేది వాళ్ళ చాయిస్. సో అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఏ టూల్స్ మార్కెట్లో ఉన్నాయి, ఏ టూల్ని ఎలా ఉపయోగించాలనేది మనం చెప్తాం. అలాగే ఎవరైతే నేను కమ్యూనిటీ జాయిన్ అవటం కన్నా ముందే నేను అసలు ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, లేకపోతే
అసలు మాకు ఎలా ఉపయోగపడిద్దో డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కనుక ఎవ్రీ సండే మనం ఒక డౌట్స్ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే, ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే దే కెన్ జాయిన్ సెషన్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా దే కెన్ జాయిన్ కమ్యూనిటీ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. సొంత ఊర్లోనే ఉంటూ ఏఐ టూల్స్ ఉపయోగించుకొని నెలకి ఒక 40,000 నుంచి 50,000 రూపాయల సంపాదన మార్గాలను మనం ఏ విధంగా సృష్టించుకోవచ్చు అనే దాని గురించి చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.